రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈవేళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 గంటల 30 నిమిషాలకు చింతల్ చేరుకుని రైతు వేదికలో జిల్లా అధికారులతో దళిత బంధు కార్యక్రమం అమలు తీరును సమీక్షిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2:30కు ముదిగొండ మండలం కమలాపురం నుంచి పమ్మి, జిల్లెలగూడ, అయ్యగారిపల్లి, అమ్మపేట, అయ్యగారిపల్లి నుంచి బాణాపురం తండా, ఎస్సీ కాలనీ నుంచి వెంకటాద్రి చెరువు వరకు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం పమ్మిలో విద్యుత్ ఉపకేంద్రాన్ని భట్టి ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈవేళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చిరా రవి అందిస్తారు. రవి, చెప్పండి, ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అంటే అసెంబ్లీ తర్వాతకి డిప్యూటీ విక్రమార్క తన నియోజకవర్గమైనటువంటి ఖమ్మం జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ప్రధానంగా మొదటిగా తన ఏదైతే కమలాపురం గ్రామాన్ని సందర్శిస్తున్నారు. దానికన్నా ముందు ఏదైతే అంటే మండలంలో చింతకాని మండల కేంద్రంలో అధికారులతోటి ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సమావేశం అనంతరం ఇక్కడ మీటింగ్ అంటే మొత్తం కూడా అంటే జిల్లా అధికారులతోటి అట్లాగే ఆ మండలంలో ముఖ్యమైనటువంటి అధికారులతోటి మొత్తం కూడా ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సమావేశం అనంతరం పమ్మి ముదిగొండ మండలం పమ్మి గ్రామంలో సబ్ స్టేషన్ సంబంధించినటువంటి దగ్గర ఒక చిన్న ఇనాగరేషన్ కూడా ఉన్నది. దానికి సంబంధించినటువంటి అక్కడ ఇనాగరేషన్ చేసిన తర్వాత కమలాపురం తన ముదిగొండ మండలం కమలాపురం కూడా వెళ్లి అక్కడ రైతు వేదికల్లో పాల్గొనేటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో పాటుగా చింతకాని మండలంలో కూడా ఈ ప్రధానంగా దళిత బంధు రైతు వేదికల దగ్గర మీటింగులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఓవరాల్ గా భట్టి విక్రమార్క ఈ రోజు మొత్తం కూడా ఖమ్మం జిల్లా పర్యటనలో తన నియోజకవర్గం ప్రధానంగా మధిర నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి అట్లాగే ప్రధానంగా గతంలో జరిగినటువంటి ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి మొత్తం కూడా నిర్ణయాలు ఏమైతున్నాయో అవి మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా అభివృద్ధి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా తన కార్యాచరణ కోసం సమావేశాలు కూడా ఉన్నతాధికారులతో సమావేశం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రవి.